ప్రతిరోజు రాత్రి పగలు తేడా లేకుండా తిరుగుతున్న ఇసుక లారీల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్లన్నీ పాడుతున్నాయని సిపిఎం నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని బ్రిడ్జి సెంటర్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. బ్రిడ్జి సెంటర్ వద్ద 2 రహదారుల వద్ద సిపిఎం నాయకులు అడ్డుగా ఉండడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఇసుక లారీలు తిరగడం వల్ల దుమ్ముగూడెం మండలం తుర్పాక గ్రామం వద్ద బ్రిడ్జి కుంగిపోయిందని, చెర్ల నుండి భద్రాచలం రహదారి మొత్తం గుంతలుగా ఏర్పడిందని, లారీల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, వెంటనే లారీలు నిలిపివేయాలని నినాదాలు చేశారు. ఇప్పటికైనా ఇసుక లారీలు నిలపకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. భద్రాచల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈ బ్రిడ్జి మీద రాస్తారోకో చేస్తున్నాం. దేనికి ప్రధానంగా అంటే ఇటీవల కురిసినటువంటి వర్షాల వల్ల అనేక రోడ్లు మొత్తం కూడా నాశనం అయిపోయినాయి. అదేవిధంగా ఇప్పుడు మనం నిలబడి ఉన్నటువంటి గోదావరి బ్రిడ్జి కట్టి మొన్న 25వ తారీఖుకి 60 సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో ఇప్పటికే